అవుతున్నది ఏంటంటే యూపీ నుంచి పంపిస్తారని. యూపీ నుంచి వెళ్ళడానికి చిరంజీవి ఒప్పుకుంటే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్టే అవుతుంది. అంతే కదా, బీజేపీ కోటాలోనే యూపీ కోటాలోనే ఆయన రాజ్యసభకు వెళ్తారు. ఇంకా ఆ తర్వాత అది ఇప్పుడు అది సభ్యత్వం పార్టీతో సంబంధం లేదని చెప్పడానికి అవకాశం ఉండదు. అంటే వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయండి? యూపీ కాకుండా అక్కడ స్ట్రాంగ్ అని చెప్పి అక్కడి నుంచి ఇస్తున్నారేమో, ఇంకా ఏమన్నా అవకాశం ఉన్నా వేరే రాష్ట్రాల్లో ఇక్కడేం లేవు కదా వాళ్ళకి. ఇప్పుడు ఏపీ ఎక్కడి నుంచి ఇచ్చినా కానీ నేను అంటుంది పార్టీ కోటాలో పార్టీ ఎమ్మెల్యేల ద్వారా వెళ్ళదలుచుకోవడం చిరంజీవి కనుక దానికి సిద్ధపడితే అప్పుడు కేవలం ఆయన రాజ్యసభకు వెళ్ళడం గురించి కాదు, తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మనం చర్చించాల్సి వస్తుంది. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చిరంజీవి మళ్ళీ రాజకీయ ప్రవేశం చేసినట్టు గతంలో ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిపిన చిరంజీవి ఇప్పుడు స్వయంగా బీజేపీ తరఫున రంగంలోకి దిగినట్టు, అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కూడా నేషనల్ ఫ్రంట్లో చక్కగా నేషనల్ ఎన్డీఏలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో కలిసి వెళ్ళినట్టుగా ఉంటుంది. బట్ ఈ క్షణానికి కూడా నేను సబ్జెక్ట్ ఫ్యూచర్ హ్యాపెనింగ్స్ చిరంజీవి రాజకీయాల్లోకి అంత తొందరగా దిగబడడానికి సిద్ధపడరేమో అని నేను అంతే అంచనా. సార్, ఒకవేళ సిద్ధపడితే కాదన లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రభావం ఎలా పడుతుంది? ముఖ్యంగా వచ్చే ఎన్నికలు ఇది ఎన్నికల 2 నెలలు ఎన్నికలు రాబోతున్నది. ఈ టైంలో ఆ రకంగా చిరంజీవి కానీ అడుగు పెడితే పవన్ కళ్యాణ్కి ఎలాంటి ప్లస్? చూడండి, బీజేపీ పవన్ కళ్యాణ్ కోణం కాదు, మీరు బీజేపీ కోణం చూడాలి ఇంకా ఎక్కువగా. ఇక్కడే మీరు రజనీకాంత్ గురించి కూడా చూడవచ్చు. వాస్తవానికి చిరంజీవితో కంటే కొంచెం సీనియర్, పోల్చదగిన ఇంకా చాలా టవరింగ్ యాక్టర్ కదా ఆయన. నిన్ననే ఆయన నటించిన లాల్ సలాం అనే సినిమా యొక్క అది ఫిబ్రవరి 9 ఎప్పుడో విడుదలవుతుంది. లాల్ సలాం టైటిల్ గుర్తుపెట్టుకోండి. లాల్ సలాం అనేటటువంటి సినిమాలో వాళ్ళ అమ్మాయి దాన్ని ప్రొడ్యూస్ చేసినట్టుగా ఉన్నారు. ఆ సినిమా ఫంక్షన్లో అతను మాట్లాడుతూ విజయ్ ఉన్నాడుగా, దళపతి విజయ్, ఆయన మళ్ళీ ఏదో పార్టీలు పెడతారు ఇది ఎంత అంటున్నప్పుడు నేను దళపతి విజయ్ని ఏదో అన్నానని చాలామంది అపార్థం చేసుకున్నారు. ఒక కాకి చాలా ఏదైనా డేగని అందుకోలేదని ఏదో స్టోరీ చెప్పాడు మనం. ఇది వాళ్ళిద్దరి మధ్య అనుకున్నారు. నేను ఆయన గురించి చెప్పలేదు, ఆయన అంటే నాకు చాలా ఇష్టము, ఇట్లాంటివి ఏవో చెప్పారు. మా సినిమా బాగా తీశారని. అయితే వాళ్ళ అమ్మాయి, ఐ థింక్ హర్ నేమ్ ఐశ్వర్య, ఆమె మాట్లాడుతూ మా నాన్న సంఘి అంటే సంఘ పరివార్ సంఘి అని చాలామంది ప్రచారం చేశారు, కానీ నిజానికి ఆయన ఎప్పుడు సంఘి కాదు అని చెప్తూ, మా నాన్న సంఘి అయి ఉంటే లాల్ సలాం సినిమాలో నటించి ఉండేవాడు కాదు, నటించడానికి ఒప్పుకునేవాడు కాదు, ఆ సినిమాకి ఆమె ప్రొడ్యూసర్ అని ఆమె అన్నారు. రజనీకాంత్ కూడా బీజేపీతో వెళ్ళడం చాలా కాలం ఊగిసలాట, మోదీ ప్రయత్నించడం ఇదంతా జరిగింది. మరి ఈ 2 ప్రకటనలకు ఏమైనా సంబంధం కూడా ఉందేమో. మరి దక్షిణాది నుంచి రజనీకాంత్ రానప్పుడు చిరంజీవి లాంటి మెగాస్టార్ తమకు తోడుంటే చాలా మంచిది అని బీజేపీ భావించే అవకాశం ఉంది. నేను మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, అమిత్ షా నన్ను వాళ్ళ పార్టీలోకి రమ్మని ఆహ్వానించాడు, నేనే తిరస్కరించాను అని పవన్ కళ్యాణ్ విజయనగరం సభలో ఒకసారి చెప్పున్నాడు. నేను మీతో మిత్రపక్షంగా ఉంటానంటే మీరు నన్ను మింగేసేటట్టుగా పార్టీలో కలుపుకుంటానంటే నేను ఎందుకు వస్తానన్నాడు అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. కాబట్టి ఇంకోటి, చిరంజీవి 2-3 సార్లు సైరా నరసింహారెడ్డి అయినా ఆర్ఆర్ అయినా వెళ్ళి మోదీని కలుసుకోవటం, మొన్న కూడా అయోధ్యలో కలుసుకోవటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన పూర్తి సత్సంబంధాలు పాటిస్తున్నారు. అందులో ఇంకా ఏమాత్రం రెండో అభిప్రాయం లేదు. ఇక్కడ ఇంకా ఆర్ఆర్లో ఇంకొక ఒక ఆయన ఉన్నాడు కదా, రామ్ తారక్ ఉన్నాడు కదా. అమిత్ షా వచ్చి తారక్ను కలుసుకున్నప్పటి నుంచి సినిమా ప్రపంచంలో చిన్న సంచలనంగా ఉంది చిన్న రామారావు. ఇప్పుడు ఈ రామ్లల్లా కాస్త బీజేపీకి దగ్గరైపోతారేమో అనే ఒక సందేహాలు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నాయి. కాబట్టి ఇన్ని ట్విస్టులు ఉన్నాయి ఈ స్టోరీలో. మెగాస్టార్ ఏం నిర్ణయిస్తారో, ఇప్పుడు కథలు ఎవరు ఎన్ని స్క్రిప్టులు తయారు చేసినా లాస్ట్ ట్విస్ట్ అయితే ఆయన ఇవ్వాల్సిందే కదా, క్లైమాక్స్ నిర్ణయించుకుంటాడు. కాబట్టి లెట్ వి సీ. అంటే ఒక్క విషయం, ఆయన మాటల ప్రకారం అయితే ఆయన వెళ్ళకపోవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ బీజేపీ అవసరాలు దక్షిణాదిని చాలా ఎక్కువగా ఉన్నాయి. పవన్ ఎలాగో మా పార్టీలోకి రానప్పుడు చిరంజీవిని తీసుకుంటే ఉభయతారకంగా ఉంటుంది, 2 వస్తాయి, ఇద్దరు కూడా ఒక ఇది 1+1 లాగా ఈయన కొంటే అన్నయ్య ఎట్లాగో ఉంటాడు ఒకటే అని అనుకుంటున్నారేమో బీజేపీ వాళ్ళు. అమిత్ షా దిట్ట సినిమా వాళ్ళ చుట్టూ తిరగడం, వాళ్ళను కొంచెం ఆకర్షించటము, పార్టీకి దగ్గర చేయటం, అది చాలా యూజ్ఫుల్ అని వాళ్ళ అంచనా. మరి
ఈరోజు పొద్దున్న నుంచి అందరు చెప్తున్నారంటే దానికి ఏదో వాడికి ఉప్పు అంటే ఇంకొక విషయం, ఈ అంశంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది అని వినిపిస్తున్న అంశం. ఎందుకంటే మోదీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా పిలిపించుకుంటూ మాట్లాడడం ఇది ఈ రోజు అంశం కాదు, ఎప్పటి నుంచి నలుగుతున్న అంశం. అందుకనే పద్మవిభూషణ్ కూడా ఇచ్చి చిరంజీవి గారిని గౌరవించారు. సౌత్లో మెగా ఫ్యామిలీతో వెళితే వర్కౌట్ అవుతుంది అన్నది వాళ్ళ ఆలోచన. అటు తెలంగాణకు కానీ ఏపీకి కానీ ఈ రెండు కూడా వాళ్ళు స్ట్రాంగ్గా 2029కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారికి కూడా అందుకని అంత ప్రయారిటీ ఇస్తుంటారు వీళ్ళని. మీరు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే వీళ్ళ సినిమాలు మలయాళంలో కన్నడంలో కూడా బాగా ఆడతాయి. అవును, కరెక్ట్. అల్లు అర్జున్ కొంచెం ఈ మధ్య పుష్పలో మునిగిపోయి దూరంగా ఉంటున్నాడు, కానీ అది అల్లు అర్జున్కి ఇంకా ఎక్కువ పాపులారిటీ అక్కడ ఉంది. ఈ విషయాలన్నీ ఉన్నాయి. మరి ఇట్ ఈస్ ఫైనల్ డెసిషన్ లైస్ విత్ ది అగ్రిమెంట్ మీద సంతకం పెట్టకపోవడం చిరంజీవి గారి నిర్ణయమే. అసంభవమేం కాదు, ఆయన ఆలోచన కొంచెం మార్చుకుంటే. కాకపోతే అంతకుముందు ఆయన ఏంటంటే మనం ఇంత అందరితో కన్నడ రాజ్ కుమార్ని ఒకసారి రాజకీయాల్లోకి రమ్మని అందరూ వెళ్ళి అడిగారంట. వెళ్ళి అంతా ఎంత నేను మకుటంలోని మహారాజులాగా ఉన్నాను, ఇప్పుడు నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చి వ్యతిరేకతలు నాకెందుకు అన్నాడని అంటారు. కానీ చిరంజీవి ఆల్రెడీ రాజకీయాల్లో ఒకసారి ఉండి వెళ్ళారు కాబట్టి మరి ఈ స్టోరీకి ఏమైనా ఆధారం ఉందా? యూపీ నుంచి వెళ్ళడానికి